హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తామనేది డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే జీరా వాటర్ పెట్టాను. మా ఆయనని బాయిల్ అయితే చెప్పమని చెప్పానమాట. ఎందుకంటే నేను పాపకి మొసంబరం పోసి ఫీడ్ చేసేసి పడుకోబెట్టాలని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే బాయిల్ అవ్వగానే జీరా వాటర్ అయితే పెట్టేశారనమాట ఇద్దరికి. ఆలోపతి అయితే కిందకి వెళ్ళారు, వాకిలి తుడిచే ఆమె వచ్చిందని చెప్పి. ఆమె 2 days నుంచి రాలేదనమాట. ఇంకా క్లీన్ అంటే మంచిగా క్లీన్ చేద్దామని చెప్పి అత్తయ్య అయితే కిందకి వెళ్ళారు. అదే పనిగా పూలు కూడా కోసుకొని వచ్చారనమాట. డైలీ పూజ చేసుకుంటారు అత్తయ్య. ఇంకా నేను మా ఆయన అయితే జీరా వాటర్ తాగాలి. ఇంకా మా ఆయన కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేస్తారు. సో బయట కూర్చొని తాగుతున్నారు. నేను కొద్దిసేపు అలా వాక్ చేశాను. ఇంకా తర్వాత నేను కూడా జీరా వాటర్ తాగేశాను. మా పాపకి విటమిన్ D3 అయితే 1 year వరకు ఇవ్వమని అయితే చెప్పారనమాట డాక్టర్. ఎందుకంటే మనకి కొన్నిసార్లు సన్లైట్ అందుతుంది, కొన్నిసార్లు సన్లైట్ అందదు. సో 1 year వరకు అయితే ఖచ్చితంగా D3 సిరప్ అయితే వేయాలి. ఒక 5 drops అయితే వేస్తాము డైలీ పాపకి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యేలోపు అత్తయ్య మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా ఆయన బ్రేక్ఫాస్ట్లోకి మ్యాగీ అడిగారు. సో అత్తయ్య వెజ్జెస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారనమాట ప్రతి ఐటెంలో. అంటే మనం తినే ప్రతి ఫుడ్లో వెజ్జెస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తారు అత్తయ్య. ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను బాయిల్ అయ్యే టైంకి అయితే వచ్చానమాట. ఇంకా మ్యాగీ తినేసాము. మా ఇంట్లో లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చెప్పాను కదా వెజ్జెస్ ఎక్కువగా ఉండాలని చెప్పి. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే పూజ చేసుకుంటున్నారు. అత్తయ్య డైలీ పూజ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇంకా అలాగే పూజ గది కూడా చాలా నీట్గా ఉంచుతారు. ఇంకా నెక్స్ట్ లంచ్ కోసం అయితే అత్తయ్య అన్నీ మార్నింగే తీసి పెట్టేస్తారనమాట. ఏమేమి వెజిటేబుల్స్ కట్ చేయాలి అన్నీ తీసి పెట్టేస్తారనమాట. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బీర్నీస్ టొమాటో కర్రీ చేశారు, అలాగే బీట్రూట్ ఫ్రై చేశారు. మా ఆయన పచ్చిగా ఉంటే బీట్రూట్ అస్సలు తినరనమాట. అంటే రా బీట్రూట్ తినరు. సో ఫ్రై కంపల్సరీ. ఎలా అయినా తింటారని చెప్పేసి ఇంకా బెండకాయ పులుసు అయితే చేస్తుంది అత్తయ్య. మా అత్తయ్య చేసే ప్రతి వంట బాగుంటుంది. నేనైతే ఇప్పటి వరకు ఇది బాగాలేదు అని అయితే చెప్పలేదు. ఏది చేసినా బాగుంటుంది. ఇంకోటి మా ఇంట్లో ఖచ్చితంగా 3 to 4 వెరైటీస్ ఉండాలి ఒక రోజులో. అది మ్యాండేటరీ అనమాట. అదేంటంటే కర్రీ, పప్పు, చారు, కర్డ్ కంపల్సరీ. ఇంకేదైనా చట్నీస్ ఉన్నా చేస్తారనమాట అత్తయ్య. ఇంకా బెండకాయ పులుసు చేశారు. ఇన్ని వెరైటీస్ చూశారు కదా, డైలీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ అయిన తర్వాత కాలీఫ్లవర్ అయితే కడిగి ఆరబెట్టారనమాట. అత్తయ్య పచ్చడి చేస్తానన్నారు, కాలీఫ్లవర్ పచ్చడి. నేను ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను తర్వాత షార్ట్లో. ఇంక ఈవినింగ్ అత్తయ్య అయితే పాపకి రెడీ చేస్తున్నారు.